హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, నేటి సమాజంలో చాలామంది యువత, అదేవిధంగా జాబ్ హోల్డర్స్, ఆఖరికి రిటైర్మెంట్ అయినటువంటి ఆఫీసర్లు కూడా చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి చాలా వరకు అమౌంట్ నష్టపోయి తద్వారా నష్టాన్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకునేటువంటి దాఖలాలు చాలానే ఉన్నాయి. అసలు ఈ బెట్టింగ్ అంటే ఏంటి? దాని వెనకాల జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభం వస్తుందా లేదంటే నష్టం వస్తుందా అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. అసలు బెట్టింగ్ అంటే ఏంటి? బెట్టింగ్ అంటేనే లక్కీ. చాలామంది అంటుంటారు బెట్టింగ్ అంటే అదృష్టం, అదృష్టం ఉంటే డబ్బులు వస్తాయి లేదంటే పోతాయని చెప్పి. ఇక్కడ అదృష్టం అనేటువంటి పదం ఎప్పుడు కూడా వాడకూడదు. ఎందుకంటే అదృష్టం అనేదే మనిషి జీవితాన్ని మార్చేది. అదృష్టం వచ్చిందంటే అక్కడ నుండి మనిషి యొక్క జీవితం ఫార్వర్డ్ వెళ్ళిపోవాలి, బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వస్తే వస్తాయి, లేదంటే కంప్లీట్గా అధపాతాళానికి తొక్కేస్తుంది. అలాంటప్పుడు దాన్ని అదృష్టం అని ఎలా అంటారు? అసలు అది అదృష్టమే కాదు. నా దృష్టిలో బెట్టింగ్ అంటే లక్కీ. లక్కీ అంటే 50-50% ఛాన్సెస్. అంటే రావచ్చు, మీ డబ్బు పోవచ్చు. ఖచ్చితంగా ఈ బెట్టింగ్స్ అనేటువంటి యాప్స్లో ఖచ్చితంగా పోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప రావడానికి 30-40% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ రన్ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మధ్యలో కూర్చొని ఒక యాప్ని క్రియేట్ చేసి కొన్ని లక్షల మందికి యాప్ని షేర్ చేస్తారు. ఎవరైతే బెట్టింగ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఆతృతగా ఉన్నారో, ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ యాప్ షేర్ అవుతుంది. ఎప్పుడైతే యాప్ షేర్ అవుతుందో వారందరూ యాప్ ఓపెన్ చేయగానే మీరు 100 పెడితే 10,000 ఇస్తాం, 200 పెడితే 20,000 ఇస్తామని చెప్పి ఆశ చూపుతారు. ఎప్పుడైతే ఈ ఆశకు మనం గురవుతామో, మన ఇంట్లో లేనప్పటికీ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఆశకు పోయి, అత్యాశకు పోయి బయట నుంచి అప్పులు తెచ్చి మరి ఈ యాప్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఈ విధంగా ఎప్పుడైతే ఈ యాప్ను రన్ చేసే వాడికి అందరి వల్ల ఒక ₹1,00,000 సమకూరాయనుకోండి, అతడు ఏం చేస్తాడంటే ఎవరు కూడా పుణ్యానికి ఈ యొక్క యాప్ను రన్ చేయరు కదా, వాడు ఎంతో కొంత లాభాన్ని ఆశించే ఈ యాప్ను రన్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ను రన్ చేస్తున్నందుకు పని కట్టుకొని వాడికి రోజుకి ఆదాయం కావాలి కాబట్టి ఆ వచ్చినటువంటి ₹1,00,000 అతడికి సరిపోయేంత కొంత అమౌంట్ ఇతడు తీసుకొని మిగిలినటువంటి అమౌంట్ను ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి అతనికి ఎంతైతే ఆశ చూపాడో ఆశకి తగ్గట్టుగా మిగిలిన అమౌంట్ అతనికి షేర్ చేస్తాడు. మనం ఏమనుకుంటాం, అబ్బా నేను 100 పెడితే 10,000 వచ్చింది, 200 పెడితే 20,000 వచ్చింది అని చెప్పి ఎగిరి గంతులేస్తాం. దానితో ఊరుకోకుండా మరుసటి రోజు మళ్ళీ 100 పెడితేనే 10,000 వస్తుందని చెప్తే వెంటనే 500 పెడతాం. ఖచ్చితంగా 50,000 వస్తుందని చెప్పి ఈసారి 500 పెడతాం. అతడు ఏం చేస్తాడు, ఆ 500కి తగ్గట్టు మళ్ళీ ₹1,00,000 జమ కాగానే ఈసారి ఇంకొంత అమౌంట్ ఆపి నీకంటే ఎవడైతే తక్కువ ఇన్వెస్ట్ చేస్తారో వారికి మిగతా అమౌంట్ షేర్ చేస్తాడు. అంటే మనము ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ పెరుగుతూ పెరుగుతూ పోతే వాడు ఇచ్చుకోలేడు కాబట్టి ఎప్పుడైతే మనం హై అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడే మనకు అతడు స్కిప్ చేసి మనల్ని నష్టపరచడం జరుగుతుంది. మీరు బాగా గమనిస్తే మన న్యూస్లో చూపిస్తూ ఉంటారు, ఎవరైతే ఈ యొక్క యాప్స్ ద్వారా నష్టపోయారో వారందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టపోయి ఉంటారు. కాస్తో కూస్తో నష్టపోయేవారని ఎక్కడ చూపించారు. ఎందుకంటే వాళ్ళు 100-200 అయితే పెద్ద నష్టం కాదు. కానీ ఒక్కటేసారిగా మనం అత్యాశకు పోయి ఎప్పుడైతే వేలకు వేలు, లక్షలు ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడే వాడు సరిగ్గా టైం చూసి దెబ్బ పడతాడు. అంతే కదా, 100 అయితే 100కు 10,000 అంటే వాడికి వచ్చే 1,00,000లో 10,000 అంటే నథింగ్. సో వాడు 90,000 పెట్టుకొని మీకు వెంటనే సెకండ్స్లో 10,000 వేసేస్తాడు. అదే మీరు ₹1,00,000 పెట్టేస్తే మీకు 10 లక్షలు ఎక్కడి నుండి తెచ్చిస్తాడు వాడు? ఈ లాజిక్ ఆలోచించాలి. ఎంతసేపు ఉన్నా 100కు 10,000 వచ్చేసాయని చెప్పేసి వెంటనే మళ్ళీ 500, 10,000 వేసుకుంటూ పోతే కరెక్ట్గా మీరు ఎప్పుడైతే మీరు బాగా చూడండి, మీరు హై అమౌంట్ ఇన్వెస్ట్ చేసేదాకా వాడు మీకు రిటర్న్ ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే హై అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తారో విత్ ఇన్ సెకండ్స్లో మీకు టోపీ పెట్టేసి ఎవరైతే మీకంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ షేర్ చేస్తాడు. అలా షేర్ చేయడం వల్లే తక్కువ ఇన్వెస్ట్ చేసిన వాడు మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడనే వాడి యొక్క సైకాలజీని వీడు పట్టుకొని ఆ తక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ అమౌంట్ రొటేట్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా లక్షల మంది చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ని తక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు షేర్ చేస్తూ మిగిలిన అమౌంట్తో వీడు జల్సాలు చేస్తూ లాభపడుతూ ఉంటాడు. ఈ యొక్క చిన్న లాజిక్ మనం గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేసేసి అత్యాశకు పోయి మన దగ్గర అమౌంట్ లేనప్పటికీ బయట ఉంటే అప్పులు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేసి మనం నష్టపోతూ ఉంటాం. నష్టాన్ని మనం తట్టుకోలేక ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాం. అంతే కదా ఫ్రెండ్స్, ఎంత బెట్టింగ్ అయినా 100, 500 లేదంటే ఒక ₹1,000 వరకు ఎక్స్ట్రా ఇవ్వగలుగుతాడు. కానీ ఒక్కటేసారి నాకు లక్షలు కావాలంటే ఎవడు మాత్రం తెచ్చిస్తాడు? మన బయట అప్పడిగితేనే 500కు కోడు ఆలోచిస్తున్నాడు ఈరోజు. అటువంటిది ఉత్త పుణ్యానికే మళ్ళీ తిరిగి రామని తెలిసి నీకు వేలకు వేలు ఎలా పుణ్యానికి ఇస్తారని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
అందుకే నేను ఈ బెట్టింగ్ని ఎప్పుడు కూడా అదృష్టం అనుకోను. ఖచ్చితంగా ఇది లక్కీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నువ్వు 100 వేశావు. రేపు పొద్దున నువ్వు ఖచ్చితంగా ఆశకు పోయి 500 వేస్తావన్న సంగతి వాడికి ఖచ్చితంగా తెలుసు. అందుకే నువ్వు ఎప్పుడైతే 500 దాన్ని పెంచుకుంటూ ఒక 10,000, 20,000కి వెళ్తావో అప్పుడు నీకు టోపీ పెట్టి నీకంటే ఎవడు తక్కువ వేస్తే వాడికి అమౌంట్ షేర్ చేసి నీకు టోపీ పెట్టి నీకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ను నీకంటే ఎవడు తక్కువగా ఇన్వెస్ట్ చేస్తాడో వాడికి ఇస్తాడు. ఎందుకంటే నీకు ఇస్తే వాడికి చాలా పెద్ద మొత్తంలో లాస్ అవుతుంది. అలా కాకుండా తక్కువగా ఇన్వెస్ట్ చేసిన వాడికి ఇస్తే వాడు చాలా పెద్ద మొత్తంలో లాభపడతాడు. అది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, ఆలోచించాలి. ఊరికే ఎవడు వాడి జోబిలో ఉన్నటువంటి డబ్బులు తీసి ఎవడికి పుణ్యానికి ఇవ్వడు. సో మనం ఏదన్నా సరే ఒక బెట్టింగ్ యాప్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఒకసారి ఆలోచించాలి. యాజ్ ఇట్ ఈస్గా ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తున్నాయో స్టాక్ మార్కెట్లు కూడా అంతే. ఎవడో ఒకడు మధ్యలో కూర్చొని ఆడించడం తప్ప ఇక్కడ ప్రత్యేకంగా మనకు అదృష్టం అంటూ ఏమీ జరగదు. విచిత్రం ఏంటంటే ఇక్కడ తెలిసి కూడా మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది అని తెలిసి పెడితే పర్వాలేదు. ఇందులో 50% ఛాన్సెస్ అని తెలిసి కూడా పోతాయని తెలిసి కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మన యొక్క బుద్ధి ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా పోతుంది అనేటువంటి విషయం తెలిసి కూడా ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? అక్కడ మన తప్పే అవుతుంది కదా. మళ్ళీ ఆ తప్పు తెలిసి కూడా తప్పు చేస్తూ అందులో ఇన్వెస్ట్ చేసి నష్టపోయి అయ్యో నాకు ఇంత అమౌంట్ నష్టం వచ్చిందని చెప్పి లబా గుండెలు బాదుకుంటూ ఏడ్చేసి ఆఖరికి ఆ నష్టాన్ని తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకుంటారు. ఇక్కడ తప్పేవాడిది? బెట్టింగ్ పెట్టేవాడిదా? బెట్టింగ్ ఆడేవాడిదా? బెట్టింగ్ పెట్టేవాడు ఏం చేస్తాడంటే మనం చిన్నప్పుడు చూస్తాం. యాక్చువల్గా అదృష్టం అంటే ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. అదృష్టం అంటే ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు మనం ఒక జాతరకి వెళ్తే అక్కడ ఒక 6 ఇమేజెస్ని అక్కడ పెట్టి ఒక ఒక 3 కాయిన్స్ ఒక డబ్బాలో ఆడించి ఒకటి అక్కడ పెడితే ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు నచ్చినటువంటి బొమ్మ పైన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఆడించినటువంటి కాయిన్స్ తీయగానే మనం అదృష్టం కొద్దీ అక్కడ లక్కీగా ఆడించినటువంటి కాయిన్లో మనము ఎక్కడైతే ఏ బొమ్మ మీద అయితే ఇన్వెస్ట్ చేశామో ఆ బొమ్మ గనక ఆ కాయిన్ మీద ఉంటే అది అదృష్టవశాత్తు మనకు అమౌంట్ వస్తాయి. అది నిజమైనటువంటి అదృష్టం. అంతేకాని ఇక్కడ ఒకడు పని కట్టుకొని జూదం ఆడుతూ మధ్యలో ఒకడు కూర్చొని లక్షల మంది ఇన్వెస్ట్ చేసే విధంగా ఒక బెట్టింగ్ యాప్ను రన్ చేస్తూ ఆ రన్ చేసేటువంటి ప్రాసెస్లో వాడు ఎంతో కొంత మిగిల్చుకొని మిగతా అమౌంట్ను మిగతా వాళ్ళకు షేర్ చేసేయడం అసలు అది అదృష్టం అని ఎలా భావిస్తారు మీరు? సో ఇది ఖచ్చితంగా లక్కీనే. సమాజంలో కొంతమందిని చూస్తుంటాం. అరే నేను 100 పెట్టాను, 500 పెట్టాను, పెట్టిన 1 అవర్లోనే నాకు 10,000 వచ్చాయి, 5,000 వచ్చాయి, 50,000 వచ్చాయి అని చెప్పేసి వాడు అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది కాక పక్క వాడిని ఇన్వెస్ట్ చేసేలా రెచ్చగొడతాడు. అఫ్ కోర్స్ వాడు ప్రస్తుతానికి ఆ టైంకి వాడు లాభపడి ఉండొచ్చు, కానీ ముందుంది ముసళ్ళ పండగ అనే సంగతి వాడికి తెలియదు. ఆశ అత్యాశ అన్నది ఏదో ఒక రోజు గాలం వేసి నేను వాడికి చిక్కిస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా మనము మొదట 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి వచ్చిన అమౌంట్ అబ్బా 100 పెడితేనే 10,000 వచ్చాయి అనేటువంటి ఎగ్జైట్మెంట్లో మళ్ళీ 200 పెట్టి 500 పెట్టి చివరకు 10,000 పెట్టి ఈ విధంగా లాస్ అవుతూ ఉంటాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ యాప్స్ పట్ల బెట్టింగ్ యాప్స్ పట్ల ఎటువంటి అవగాహన లేని వాళ్ళు, చదువు సంధ్య లేని వాళ్ళు బుక్ అయ్యారంటే ఏమో అనుకోవచ్చు. కానీ హైయర్ స్టడీస్లో చదువుకొని డిగ్రీలు చేసి బీటెక్లు చేసి ఒక సాఫ్ట్వేర్గా లక్షల్లో జీతాలు సంపాదించుకుంటూ అదేవిధంగా మరీ ఘోరం ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు ఎంతో ఈ ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు స్ట్రగుల్స్ చూసిన వాళ్ళు కూడా జీవితంలో ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్స్లో నష్టపోతూ ఉన్నారు. అదే విచిత్రం. సో దయచేసి ఇకపైనైనా సరే ఈ యొక్క జూదాలు లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి మీ యొక్క డబ్బును నష్టపోకుండా, కొంతమంది అయితే పాపం ఇళ్లలో సిచ్యువేషన్లు కూడా అర్థం చేసుకోకుండా ఆ మాయలో పడి అత్యాశలకు పోయి బయట నుండి అప్పులు తీసుకొచ్చి మరి దాని వలలో చిక్కుకొని డబ్బులు నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ ఒక విషయం గమనించాలి. ఊరికే ఏదో ఒక 100 రూపాయలు పెట్టి 500 పెట్టి నాకు గంటలో 10,000 వచ్చేసాయి, 20,000 వచ్చేసాయి అని చెప్పి ఆనందపడకూడదు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాం కదా, 100 రూపాయలు పెట్టేసి అరే నాకు గంటలోనే 10,000 వచ్చేసాయి, నాకు ఆడడం వచ్చేసింది, నాకు ఎలాగా బెట్టింగ్ యాప్లో ఎలా అమౌంట్ తెచ్చుకోవాలో నాకు అర్థమైపోయింది, ఎలా బెట్టింగ్ యాప్లో ఆడాలో నాకు బాగా అర్థమైపోయింది అని చెప్పి ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. అక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు కేవలం ఆడడం మాత్రమే తెలుసు, కానీ ఆ యాప్ రన్ చేసేవాడికి మిమ్మల్ని ఎలా ఆడించాలో కూడా తెలుసు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి విషయాన్ని మీరే ఆలోచించుకోవాలి. ఎలా అంటే మీరు మహాభారతంలో కూడా చూడండి, జూదానికి శకుని ధర్మరాజును ఆహ్వానించినప్పుడు ఓ పాచికలాటే కదా నాకు బ్రహ్మాండంగా వచ్చని చెప్పేసి వెంటనే ఆ జూదంలో పాల్గొంటాడు. అక్కడ ధర్మరాజు ఏమనుకుంటాడంటే పాచికలాటే కదా నాకు వెన్నతో పెట్టినటువంటి విద్య అనేసి వెళ్ళి వెంటనే పాచికలతో ఆటాడతాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ధర్మరాజుకు పాచికలతో ఎలా ఆడాలో తెలుసు, కానీ ధర్మరాజును ఆ పాచికలతో ఎలా ఆడించాలో శకునికి తెలుసు. ఈ విషయం మనం బాగా గ్రహించాలి.
అంటే ఇక్కడ ధర్మరాజుకు కేవలం ఆట ఎలా ఆడాలో మాత్రమే తెలుసు. కానీ ఆ ధర్మరాజును కూడా పాచికలతో ఎలా ఆడించాలో కూడా తెలిసినవాడు శకుని. అది గ్రహించలేక ధర్మరాజు పాచికలతో జూదం ఆడి శకుని చేతిలో ఓడిపోయి చివరకు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయవలసి వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది, లేదంటే ఖచ్చితంగా మనకు లాభం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎలా చెప్తాం? సో నన్ను అడిగితే ఖచ్చితంగా 80% పోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి మధ్యలో కూర్చొని ఒక యాప్ను క్రియేట్ చేసి 1,00,000 మందితో ఇన్వెస్ట్ చేయించి మీతో ఎలా ఏ విధంగా ఇన్వెస్ట్ చేయించాలి, ఎవరిని లాభపరచాలి, ఎవరిని నష్టపరచాలి, సో ఇంత తెలివితో ఒక యాప్ను రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని లాభపరుస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కాబట్టి ఈ యాప్స్ను రన్ చేసేటువంటి వ్యక్తి ఇంత పకడ్బందీగా ఒక వ్యక్తి మధ్యలో కూర్చొని ప్లాన్ చేస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎలా లాభం వస్తుంది? సో ఖచ్చితంగా నేనైతే ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 100% పోవడానికి ఆస్కారం ఉందని చెప్పి నేను చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా అసలు బెట్టింగ్ అంటే ఏంటి, బెట్టింగ్ వెనకాల జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా బెట్టింగ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం కలుగుతుందా లేదంటే నష్టం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని చూశాం కదా. సో ఇదే విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అనువుగాని చోట బనిగొని జూదము నాడి కూడి యోడి అడవిసొచ్చి గనుని జాడం చూచి గడుపు మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అనువుగాని చోట బనిగొని జూదము నాడి కూడి యోడి అడవిసొచ్చి అన్నాడు. ఇక్కడ అనువుగాని చోట అంటే ఇక్కడ చోట అంటే ఒక ప్రదేశము లేదంటే ఒక ప్లేస్ అని కాదు. చోట అంటే సమయము, ఒక సందర్భం. మనకు అనువుగాని చోట, మనకు అనుకూలంగా లేనటువంటి సమయంలో లేదంటే అనుకూలంగా లేనటువంటి సందర్భంలో కానీ బనుకొని జూదము అంటే పని కట్టుకొని జూదం ఆడడం. అదేవిధంగా రెండవ పాదంలో నాడి కూడి యోడి అడవిసొచ్చి అన్నాడు. ఇక్కడ నాడి కూడి యోడి అంటే ఎదుటి వారితో జత కట్టి ఆడి ఓడిపోయి అడవుల పాలు కావటం. వేమన గారి ఈ 2 పాదాలు కూడా మహాభారతంలోని ధర్మరాజును ఉద్దేశించి చెప్పడం జరిగింది. మనకు మహాభారతంలో చూడండి, శకుని ఎప్పుడైతే ధర్మరాజును జూదానికి ప్రేరేపిస్తాడో అతని వెంటనే ప్రేరేపితుడై వచ్చి జూదంలో కూర్చొని శకునికి ఎదురుగా కూర్చొని మరి అతనితో జత కట్టి ఆడి ఓడిపోయి అడవుల పాలు కావడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే ధర్మరాజుకు అది జూదం ఆడాల్సినటువంటి సమయము కాదు, సందర్భము కాదు, ఆడాల్సినటువంటి అవసరం అంతకంటే కూడా లేదు. అయినా సరే ఆ యొక్క శకుని మాటలకు ప్రేరేపితుడై ధర్మరాజు ఆ ధర్మానికి పోయి లోబడి ఆడుతా అని చెప్పి మాట ఇచ్చి, మాట తప్పితే ధర్మం తప్పినట్లు భావించి వెళ్ళి అక్కడ జూదంలో పాల్గొని అతనితో ఆడి ఓడిపోయి అడవుల పాలు కావడం జరిగింది. అందుకే నాడి కూడి యోడి అడవిసొచ్చి అన్నాడు. అంతే కదా ఫ్రెండ్స్, మహాభారతంలో ధర్మరాజుకి ఏమైనా జూదం ఆడని రాదా? రాకనే ఓడిపోయాడా? లేదు కదా. జూదము ఎలా ఆడాలో తెలుసు, కానీ అయినా ఎందుకు ఓడిపోయాడంటే ఆ ధర్మరాజు జూదం ఆడినటువంటి ఆ సమయం కానీ ఆ సందర్భం కానీ ధర్మరాజుకు అనుకూలంగా లేదు. అతనికి అనుకూలంగా లేనటువంటి సమయంలో లేదంటే అనుకూలంగా లేనటువంటి సందర్భంలో పని కట్టుకొని శకునితో జత కట్టి జూదం ఆడి ఓడిపోయి అడవుల పాలు కావడం జరిగింది. అందుకే అనువు గాని చోట బనిగొని జూదము నాడి కూడి యోడి అడవిసొచ్చి అన్నాడు. అందుకే ఓ మూర్ఖులారా, సన్నాసులారా, ధర్మరాజు అంతటి గొప్పవాడే సమయము సందర్భం అనుకూలించక శకునితో జత కట్టి ఆడి ఓడి అడవుల పాలయ్యాను. అంతటి గొప్పవాడికి పట్టినటువంటి గతిని చూసైనా సరే మీరు మేల్కొండిరా అని చెప్పి చెప్తున్నాడు. 3వ పాదంలో అన్నాడు, గనుని జాడం చూసి గడుపు మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ. అందుకే జూదం ఆడడం వల్ల అంత గొప్పవాడికి పట్టినటువంటి గతిని చూసైనా మేల్కొండిరా మూర్ఖులారా అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ గడుపు మూర్ఖత అంటే తెలుసుకొని జీవించడం. అంతే కదా ఫ్రెండ్స్, ధర్మరాజు చూడండి మహాభారతంలో ఎంత గొప్పవాడు, ఎంత ప్రతిభావంతుడు, ఎంత తెలివిమంతుడు. మరి అంత ప్రతిభావంతుడికి అంటే ధర్మరాజుకు జూదం ఏమైనా ఆడడం రాదా అంటే చాలా బాగా వచ్చు. ధర్మరాజు జూదం చాలా బాగా ఆడతాడు వాస్తవానికి. అయినా సరే ఎందుకు ఓడిపోయాడంటే ధర్మరాజు ఆడినటువంటి ఆ సమయం కానీ ఆ సందర్భం కానీ అతనికి కలిసి రాలేదు. అతనికి అనుకూలించినటువంటి సమయంలో, అతనికి అనుకూలంగా లేనటువంటి సందర్భంలో శకునితో కలిసి జూదం ఆడడం వల్ల ఆడి అతనితో ఓడిపోయి అడవుల పాలు కావడం జరిగింది. సో అందుకే సమయం అనుకూలించినప్పుడు మనకు బెట్టింగ్లో లేదంటే జూదంలో ఎంత ప్రావీణ్యం ఉన్నప్పటికీ, ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ ఆడకుండా ఉండడమే మంచిదని చెప్పి ఈ యొక్క చిన్న పద్యం ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, మనకు కొన్ని పనుల్లో లేదంటే కొన్ని ఆటల్లో ఎంత ప్రావీణ్యం ఉన్నా లేదంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మనకు సమయం అనుకూలించకపోతే ఎటువంటి గతి పడుతుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. Thank you.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.